మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాల్స్ వారందరిది కూడా ఒకటే ప్రశ్న, గురుగారు ఈ టాపిక్ గురించి చెప్పండి. సో ముఖ్యంగా సక్సెస్ అవ్వాలి అన్న, సక్సెస్ అంటే గెలుపు అనేటువంటిది ఎప్పుడైనా కూడా వాస్తవానికి ఎవరికి సొంతము కాదు. ఎవరు దీని వెనకాల కానీ ముందు కానీ అంటే ఇది ఒకరు తెచ్చేది మాత్రం కాదు. గెలుపు అనేటువంటిది ఎవరికి వారు కష్టపడాల్సినటువంటి మ్యాటర్ కనుక సో అలాంటి సక్సెస్, అలాంటి విజయం, అలాంటి గెలుపు, అదేవిధంగా ఇన్సెక్యూర్గా దీంతో పాటుగా మనకి ఇంకేమిటి భయంగా ఏదో నెగిటివ్గా అంటే ఏదో వారు చేద్దాము అనుకునేటువంటి సందర్భంలో ఏదైనా కొన్ని గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకు వచ్చి బాధించిన పదే కూడా గతంలో జరిగినటువంటి ఆ బ్యాడ్ ఈవెంట్స్ను మనం పదే గుర్తు చేసుకోవడం వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాస్త భయంగా అనిపిస్తుంది. ఇంకా ఏమిటి అంటే మనకు ఇన్సెక్యూరిటీగా అనిపించేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఒక స్టెబిలిటీ అనేటువంటిది లేదు మాకు జీవితంలో అని అనుకునేటువంటి వారి కోసము మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క రెమెడీ చెప్పదలుచుకున్నాం ఈ యొక్క వీడియోలో. కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత అద్భుతమైనటువంటి వీడియోల కోసం లైక్ చేయండి. ఇక ఎవరికైతే జాతకరీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కావచ్చును, అష్టమ గురువు కావచ్చును, ఇలా ఉండేటువంటి సందర్భాలలో జాతకరీత్యా కొంత మీరు జన్మించినటువంటి సమయానికి ఈ దశ అంతర్దశలు కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో అయినా కూడా మనకు ఇన్సెక్యూర్గా భయంగా అదేవిధంగా ఒక సక్సెస్ అనేటువంటిది మనము చేరుకోవాలి అనేటువంటి సందర్భంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళకుండా మనకు కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆపే పరిస్థితి ఉంటుంది. సో ఒక జాబ్లో సక్సెస్ కావచ్చును, అదేవిధంగా ఒక బిజినెస్లో సక్సెస్ కావచ్చును, ఏదైనా పని మొదలు పెడదామన్నా కూడా మనకు కొంత ఇన్సెక్యూరిటీగా అనిపించడం, ఇలాంటి సందర్భాలలో మనము ఈ సైజులో ఉండేటువంటిది ఒక వెండి గణపతిని మనము తయారు చేయించుకోవాలి. ఇది ఎప్పుడు చవితి అంటే చతుర్థి తిథి రోజు మనము స్వామివారిని ఇంటికి తెచ్చుకోవాలి, లేదా బుధవారం. అయితే ఇక్కడ సో బిఫోర్ ఒక 1 వీక్ బిఫోర్ మీరు ఆర్డర్ ఇవ్వండి. చక్కగా తులమ లేదా 2 తులాల వెండి స్వామివారి యొక్క ప్రతిమ మాకు కావాలి అని చెప్పి చక్కగా కూడా ఆ వెండి ప్రతిమను తయారు చేసుకొని ఇంటికి తెచ్చుకోండి. దీంతో పాటుగా దాల్చిన చెక్క అనేటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా బీట్రూట్ ఏమిటి అంటే బీట్రూట్కు మనకు కింద వేరు వస్తుంది. వేరుతో ఉండేటువంటి బీట్రూట్ను ఒక 3 తీసుకోవాలి. గణపతి యొక్క విగ్రహం కావాలి, దాల్చిన చెక్క కావాలి, ఎట్ ద సేమ్ టైం ఒక ఎరుపు రంగు వస్త్రము అండ్ ఎరుపు రంగు దారము అంటే కంకణాల దారం, ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా కూడా ఒక ఏకాదశి లేదా ఒక దశమి లేదా ఒక చవితి రోజు చక్కగా కూడా గణపతి స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలి. మనము ఏదైతే వెండి విగ్రహము తెచ్చుకున్నామో
ఈ వెండి విగ్రహానికి గణపతి స్వామివారికి ఎంతో విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని అటు పిమ్మట స్వామివారికి ధూపము దీపము చక్కగా కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని ఉండ్రాలు కానీ మోదకాలు కానీ 4 అరటి పండ్లైన స్వామివారికి సమర్పించుకొని చక్కగా కూడా స్వామి యొక్క పాదాల వద్ద ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. స్వామి యొక్క పాదాల వద్ద ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. పెట్టి చక్కగా కూడా నమస్కరించుకోండి. స్వామి, నాకు ఏదైతే సంకల్పించుకున్నటువంటి కోరిక ఉందో అది తప్పకుండా నెరవేరాలి అని మనసులో తప్పకుండా ధ్యానం చేసుకోండి. 100కు 100% నెరవేరుతుంది. ఆ ఎరుపు రంగు తాడును తీసుకోండి. ఎరుపు రంగు తాడును రక్షా కంకణంగా కట్టుకోండి. ఈ విధంగా ఎరుపు రంగు కంకణాన్ని కట్టుకున్న తర్వాత ఈ ఎరుపు రంగు వస్త్రం ఏదైతే ఉందో ఈ ఎరుపు రంగు వస్త్రంలో కాస్త గరకను పెట్టి ఒక పసుపు కొమ్మును పెట్టి అదేవిధంగా అద్భుతమైనటువంటి ఒక తామర పువ్వు అంటే కల్వ పూలు అంటారు. సో తామర పువ్వును అందులో చక్కగా పెట్టి ఒక మూటలాగా కట్టి స్వామివారికి సమర్పించండి ఎక్కడైనా దేవాలయంలో. ఒకవేళ మీ ఇంట్లో దగ్గరలో దేవాలయం లేదు అనుకుంటే ఇంట్లో ఉండేటువంటి దేవాలయంలో అయినా కూడా ఇది సమర్పించి నమస్కరించుకొని చక్కగా కూడా స్వామివారికి ఒకటే మనసులో కోరిక 100కు 99% దేవాలయంలో సమర్పించండి. ఎరుపు రంగు వస్త్రము, గరక, తామర పువ్వు ఈ మూడింటిని స్వామివారి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి. కుదిరితే నెక్స్ట్ డే ఆ గరకను ఆ తామర పువ్వును ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాన్ని మాకు ఇవ్వండి అని చెప్పానండి. సో 1 డే మొత్తము స్వామి వద్ద పెట్టేసి నెక్స్ట్ డే దీన్ని తీసుకొని ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని ఎప్పుడు మన వద్దే మనతో పాటుగా రక్షలాగా ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఈ గరకను కూడా ధనము పెట్టేటువంటి స్థానంలో పెట్టండి. గరకను మీరు మీతో పాటుగా ట్రావెల్ చేసే విధంగా తీసుకువెళ్ళండి. ఈ తామర పువ్వు ఏదైతే ఉందో తామర పువ్వు కింద తొడిమ ఉంటుంది. ఈ తొడిమను చుంచి అందులో నుండి వచ్చినటువంటి కాస్త పత్తిని తీసుకొని ఒక 2 మామూలు వత్తులను తీసుకొని ఈ మామూలు వత్తులకు చుట్టేసి ఈ యొక్క తామర పువ్వు వెనకాల నుండి తీసినటువంటి ఏదైతే పత్తి ఉంటుందో దానిని ఈ 2 వత్తులకు కలిపేసి చక్కగా కూడా మీరు ప్యూర్ ఆవు నెయ్యితో లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేయండి. ఇది ఎంతో అంటే ఎంతో విశేషంగా మీకు రిజల్ట్ అనేటువంటిది తీసుకొని వస్తుంది. ఏదైతే సక్సెస్ కావచ్చునో కాస్త భయంగా అనిపిస్తుంది అనుకున్నా, అదేవిధంగా మనకు ఇన్సెక్యూరిటీగా అనిపిస్తుంది అనుకున్నా, ఇంకా మనకు వర్క్ అనేటువంటిది చేయలేకపోతున్నాము అనుకున్నా, స్టెబిలిటీ లేకున్నా, వీటన్నింటికి కూడా ఇది చక్కని అద్భుతమైనటువంటి రెమెడీ అని చెప్పి ఆలోచించుకోగలరు. ఆల్ ద బెస్ట్.